ఇల్లు ఇల్లు కేటాయించాకే నిర్మాణట. దరఖాస్తుల పరిశీలన పూర్తి కాగానే కేటాయింపు. ఇందిరమ్మ LIG ఇళ్లకు సర్కారు కొత్త విధానం ఇచ్చింది. లబ్ధిదారుగా ఎంపిక కాగానే 1,00,000 చెల్లించాలట. మిగిలిన 5,00,000 వాయిదా పద్ధతిలో చెల్లించాలట. UDS కింద ఒక్కో లబ్ధిదారుకు 17 నుంచి 22 గజాల స్థలం ఉచితంగా రిజిస్టర్ చేస్తారట. 20 నుంచి 30 లక్షలు విలువ చేసే స్థలం అంటది. ఇది 10 అంతస్తులుగా టవర్లట. ఒక్కో ఫ్లోర్లో 12 ప్లాట్లట. ఏంది ఒక ఫ్లోర్లో 4 బ్లాకుల్లో కలిపి 480 ఫ్లాట్ల నిర్మాణం జరగబోతుంది. ప్రతి బ్లాక్లో 2 మెట్ల మార్గాలు ఉంటాయట. 2 లిఫ్ట్ల ఏర్పాట్లు ఉంటాయట. ఏడాది లోపు నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యమట. తొలి రోజు 115 దరఖాస్తులే. LIG ఇళ్ల దరఖాస్తుకు సాంకేతిక సమస్యలట. సాయంత్రం 5 నుంచి దరఖాస్తులు స్వీకరించారట. ఇందిరమ్మ ఇళ్లతో సర్కారు కొత్త నాటకం ఆడుతుందని GHMC ఎన్నికల నేపథ్యంలోనే లక్షలాది మంది అర్హులుంటే 7,000 ప్లాట్లకే నోటిఫికేషనా. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో దోపిడీ అట. గతంలో నిర్మించిన ఇల్లు అర్హులకు ఇవ్వాలట. BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. సో ఇంతవరకు వార్త. ఇప్పుడు మీరు హైదరాబాద్లో హోర్డింగ్స్ చూసి ఉండాలి. ఫ్లెక్సీలు, మెట్రో పిల్లర్ల మొత్తం ఫ్లెక్సీలు, పొంగులేటి చిన్న ఫోటో, రేవంత్ అన్న ఫోటో పెట్టి ఏమని రాస్తూ దాంట్లో కింద ఓన్లీ హైదరాబాద్లో 1,00,000 ఇందిరమ్మ ఇల్లు. ఇదే టైటిల్ పెట్టి రాశారు. ఓన్లీ హైదరాబాద్లో 1,00,000 ఇందిరమ్మ ఇల్లు కడుతున్న కాంగ్రెస్ సర్కారు. ఇది వాళ్ళ యొక్క వ్యవహార శైలి, వాళ్ళు నడిపిస్తున్న చర్చ. నేనేమంటున్నా, రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారు, సబ్బండ వర్గాలు చూస్తున్నారు, ఏం జరుగుతుంది, ఏం కథ, ఏం చెప్తున్నారు, ఏం నడిపిస్తున్నారు అనేది తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు నిజంగా ఇందిరమ్మ ఇల్లు ఈ పథకం అనేది ఇప్పుడు హైలైట్ చేయడానికి కారణం ఎన్నికలా కాదంటే 100కి 100% ప్రజలందరూ అంటారు ఎన్నికలే. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇదంతా డ్రామా నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటారు. ఇది నిజం కాదంటే ప్రూవ్ చేయాలి. మేమైతే నిజమని అనుకుంటున్నాం. మాకు నిజం లెక్కనే కనిపిస్తుంది కూడా. సో రేవంత్ రెడ్డి తన వ్యవహార శైలిలో మార్పు రావాలి. రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ళ పేరుతోని కొంపలులో ఇల్లు కడతాడు నమ్ముతారా? ప్రజలు మోసం చేస్తున్నారు ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆదివారం శనివారం వస్తే ఆదివారం యోవన్ కొంప కూల కొట్టాలి, శనివారం యోవన్ కొంప కొట్టాలి. అది ఏ పేదోని కొంప కావాలని చూస్తాడు. ఆఖరికి రేకుల చెట్లు వేసుకొని గుడారాలు వేసుకొని బతికేటోళ్ళు కూడా ఓరలేనోడు మరి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తారంటే ఎవడన్నా నమ్ముతారా? ఇప్పుడు యమధర్మరాజు శిక్షలేడు, స్వర్గానికి పంపుతాడు, నమ్ముతారా? యమధర్మరాజు శిక్షలే ఎత్తాడు. రేవంత్ రెడ్డి యమధర్మరాజు ఉంటాడు, స్వర్గానికి పంపడు, నరకానికే పంపిస్తాడు. ఈయన ఇందిరమ్మ ఇల్లు కడతాడంటే దయ్యాలు వేదాలు వలిసినట్టు అనిపిస్తుంది. మరి అది కూడా లక్ష్య. ఎందుకంటే రేపు హైదరాబాద్లో మేయర్ సీటు కొట్టాలి. శనివారం ఆదివారం పేదోని కొంపలు కొట్టిన హైదరాబాద్లోనే. వాళ్ళందరూ ఇప్పుడు రోడ్ల మీదకి వస్తే ఎవరు దేకడు రేవంత్ రెడ్డిని. సో ఇప్పుడు ఎన్నికల్లో గెలవడం కోసం ఇదంతా డ్రామా నడిపిస్తున్నారు. ఇంకోటి, మొత్తం హైదరాబాద్లో ఎన్ని మెట్రో పిల్లర్లు ఉంటే అన్ని మెట్రో పిల్లర్లు పెట్టిండు. నిన్న పొద్దుగాల పేపర్ రాస్తూనే ఉన్నారు. పొద్దుకు తాలకే మొత్తం ఫ్లెక్సీలు వచ్చేసినాయి. నన్ను అడిగితే నైటే వచ్చినాయి కొన్ని. ఇప్పుడు అమీర్పేట నుంచి గచ్చిబౌలికి పోయిందా మొత్తం పిల్లర్ పెట్టింది. నిన్న నేను చూసిన డబ్బా, ఈ డబ్బా బంద్ చేయని దండం పెడతా. మొత్తం నీ డబ్బానే నడుస్తుంది లోకంలో. ఈ ఇందిరమ్మ ఇల్లు నమ్మినాడు. ఇక చూడు మళ్ళీ 10 ఇక బొమ్మ డిజైన్ చూడు రాదే. ఇగో ఈడ 3 రంగుల, ఈడ 3 రంగులు, ఈడ 3 రంగులు, 10 ఫ్లోర్లు, ఇంత UDS ఇస్తాం, అన్డివైడెడ్ షేర్ అంటారు. అపార్ట్మెంట్స్లో ఇస్తూ ఉంటారు. ఆ కింద ఉన్న భూమిని మొత్తం రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేస్తారంట. ఇంకోటి ఇలా ట్విస్ట్ ఏంటంటే 11 లక్షలు ఇల్లు వాల్యుయేషన్ అంటారు, 5 లక్షలు వీళ్ళు ఇస్తామంటారు, 6 లక్షలు ప్రజలు ఇవ్వాలట. 6 లక్షలు లేనివాడికి ఆ ఇల్లు రాదు. ఇప్పుడు 115 అప్లికేషన్లు ఎందుకు వచ్చినాయి 1,00,000 ఇండ్లకు? ఎందుకంటే 6 లక్షలు వాళ్ళ కాడ లేవు. వాళ్ళు పేదోళ్ళే ఆల్రెడీ. వాళ్ళ కాడ లేవు కాబట్టి వాళ్ళు అప్లై చేసుకుంటలేరు. వాస్తవమైన విషయం. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ముచ్చట మొదలు చెప్పిరా 6 లక్షలు కట్టినోనికే ఇస్తాం ఇందిరమ్మ ఇల్లు అని. ఇగో ఇందిరమ్మ ఇల్లట. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షల రూపాయలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. ఇన్ని లంగ మాటలు చెప్తే ఇక్కడికి వచ్చినా కానీ 6 లక్షలు కడవండి. ఇదే లంగ మాటలు ఆనాడు చెప్తే ఒకటి దేకపోతున్నాయి మిమ్మల్ని.
6 లక్షలు అంట ఉన్నోళ్ళంట చేసుకోరా మరి మీ ఇష్టం. ఇక మీకు ఫ్లాట్ ఇస్తారట, బిల్డింగ్ ఇస్తారట, 10 టవర్లట, ఇగో 2 లిఫ్ట్లు ఉంటాయి. నీ నీటి మూడలు ఉన్నట్టే అది ప్రయాణం తిప్పే జోలి. గాలి మెడలు కడతాడు. ఇది పెద్ద వర్కౌట్ అయ్యేది కాదు. 1,00,000 ఇంటూ ఎన్ని లక్షలు అయితే లెక్కేసుకోవాలి. 5 లక్షల ప్రకారం వేసుకోవాలి. ఎన్ని కోట్లు అవుతాయి, ఎన్ని వేల కోట్లు అవుతాయి, ఏడున్నాయి మరి పైసలు మన కాడ? నన్ను కోసినా లేవండి ఈ పైసలు. మరి ఇది ఎట్లా రావాలి పైసలు? ఇప్పుడు 1,00,000 ఇందిరా మిల్లు కడితే నువ్వు నీ జన్మ ధన్యం అయినట్టే.